ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు ప్రభువారు మీ అందరి జీవితాల్లో ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆయన మీ పట్ల బాధ్యత వహిస్తున్నారు. ఆయన మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తున్నారు. ప్రభువు నన్ను తలంచుకునిచున్నాడని కీర్తనకారుడు అన్నట్టుగా ఆయన తలంపుల్లో ఎప్పుడూ మనం ఉన్నాం. ఆ కారణాన్ని బట్టే నేటికి మనం సజీవులుగా ఉండి ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. లేదంటే ప్రపంచంలో ఎంతోమంది మనకన్నా గొప్పవారు, ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, విద్యావంతులు అనేక మంది గతించిపోయారు. మనం బ్రతుకున్నామంటే అది కేవలం దేవుని కృప కాదా? ఆయన మహిమ కాదా? ఆయన కృపలో మనం వర్ధిల్లే అనుభవాల్లో ఎదుగుతున్నామంటే దేవుని స్తుతించాలి, ఆయన కనపరచాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక దివ్య వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ వాగ్దానాలు మనందరికీ గొప్ప బలాన్ని, ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాయి. దేవుని వాగ్దానాలే మనందరికీ కూడా మార్గదర్శకం. ఈరోజు వాగ్దానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథం తెరిచి 31వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. Psalm 31 and verse 4. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నట్టుకే శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. దావీదు మహారాజు రాసిన కీర్తనలో ఈ కీర్తన కూడా ఒకటి. భక్తుడైన దావీదు తన జీవిత అనుభవాల్లోంచి కీర్తనలను రాసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కీర్తనలు మనం చదువుకుంటున్నాం, కానీ పూర్వదినాల్లో వీటిని పాడేవారు. ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క రాగం ఉంది. ఆ రాగంలో ఈ కీర్తనలు పాడుతుండేవారు. ఏదో ఒక అనుభవాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకుని, లేదా ఏదో ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక ఆశ్చర్యకార్యం జరిగినప్పుడు దేవుని స్తుతించినట్లుగా, ఆయన కనపరిచినట్లుగా కీర్తనలు రాశారు. లేదా ఒక ప్రతికూల వాతావరణంలో వారు చిక్కుకున్నప్పుడు, ఒక తుఫానులో చిక్కుకున్న అనుభవంలో ఉన్నప్పుడు ప్రభువుని వేడుకుంటూ, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ, సహాయం కోసం ఆయన సన్నిధిలో ప్రణమిల్లి రాసిన కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఈ 31వ కీర్తన 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, నా ఆశ్రయ దుర్గము నీవే అన్నాడు. అసలు ఈ కీర్తన ప్రారంభం కూడా చాలా బాగుంటుంది. ప్రభువా, నేను నీ శరణుజొచ్చి ఉన్నానో, నన్ను సిగ్గుపడనీయకము అనే మాటతో ఈ కీర్తన ప్రారంభించాడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఇన్ యూ ఐ పుట్ మై ట్రస్ట్ అని ఉంటుంది. నా నమ్మకం నీ మీద ఉంచాను, నా విశ్వాసం నీ మీద ఉంది ప్రభువా. నా విశ్వాసానికి ఆధారం నువ్వు, నా నమ్మకానికి ఆలంబన నీవు. నన్ను సిగ్గుపడనివద్దు. ఎవరి ముందు అంటే, శత్రువులు నా చుట్టూ చేరి ఉన్నారు. నా పతనాన్ని చూడాలని, నా నాశనాన్ని చూడాలని చాలామంది కనిపెడుతున్నారు. నేను ఏడిస్తే చూడాలని చాలామంది కనిపెడుతున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది అలాంటి స్థితిలో లేరంటారా? బహుశా నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయేమో. నీ శత్రువులందరూ నీ చుట్టూ చేరి, నువ్వెప్పుడు పడిపోతావా, నువ్వెప్పుడు నష్టపోతావా, నువ్వెప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతావా అని కనిపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కారణాన్ని బట్టి దేవుని సేవకుడు ఏమంటాడంటే, నీకు ఎప్పుడైనా ప్రతికూలత వస్తే, నష్టం కానీ లేదా ఏదైనా సమస్య వస్తే ప్రజలతో చెప్పుకోవడానికి ఇష్టపడద్దు. ఎందుకంటే చాలామంది నీ సమస్యను చూసి సంతోషిస్తారట, ఆనందపడతారు. నువ్వు కష్టాల్లో ఉండడం చూసి సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు చెప్పే ఆ మాట, నాకు ఇబ్బందులు ఉన్నాయని నువ్వు చెప్పే ఆ మాట వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మరికొంతమంది నీకు కష్టాలుంటే నన్నేం చేయమంటావని తప్పించుకుంటారట. ఈ 2 రకాల ప్రజలతో నింపబడిన ప్రపంచం ఇది. అయితే నా చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా వలలు ఒడ్డి నన్ను చిక్కించాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ప్రభువా. ఆ సమయంలో నా ఆశ్రయదుర్గం అంటూ ఉంటే, నన్ను బలపరుచువాడు అంటూ ఉంటే నీవే అని భక్తుడు దేవుని మీద తన విశ్వాసాన్ని తెలియచేస్తున్నాడు. ఆరోగ్యపరంగా బహుశా నువ్వు నష్టపోయావా? ఆర్థికపరంగా ఇబ్బందుల్లో ఉన్నావా? బంధాలు విచ్ఛిన్నమైపోయినాయా? నీకు నీ తల్లికి, లేదా నీకు నీ తండ్రికి, లేదా నీకు నీ భార్యకు, నీకు నీ పిల్లలకు మధ్య సత్సంబంధాలు లేవా? మనస్సు విప్పి మాట్లాడుకుని చాలా కాలం అయిందా? హృదయపూర్వకంగా సంభాషించుకుని కొన్ని సంవత్సరాలు, నెలలు గతించిపోయాయా? ఒక హెల్దీ అట్మాస్ఫియర్ మీ ఇంట్లో లేదా? పరిస్థితులన్నీ చేజారిపోయినట్టు కనబడుతున్నాయా? ఎన్నో ఉన్నాయి, నీకు డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, కానీ ప్రేమతో పలకరించేవారు లేరా నీ జీవితంలో? చుట్టూ శత్రువులు చేరి నువ్వెప్పుడు నష్టపడతావా లేదా ఎప్పుడు బాధపడతావా అని చూసేవాళ్ళు ఎక్కువైపోయారా? ఆ పర్టికులర్ టైంలో నీకంటూ ఆశ్రయదుర్గం ఉంటే, నీకంటూ ఆధారం ఉంటే, నీకంటూ నమ్మకం ఉంటే, నీకంటూ నిరీక్షణ ఉంటే, అది కేవలం ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే నిన్ను లేవనెత్తగలడు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు.
అప్పుడే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పి ఆయన దిగొస్తున్నప్పుడు ఈ వ్యాధి గలవాడు యేసు ప్రభుకి తారసపడ్డాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. దేవుని సన్నిధిలో తన విజ్ఞాపన చేశాడు. ఆ వ్యాధిని బట్టి ఇంతకాలం ఒంటరితనాన్ని అనుభవించాడు. అనేక మంది అతన్ని అసహించుకున్నారు, అనేక మంది అతను దూరం పెట్టారు. శరీరంలో ఉన్న వ్యాధి ఒకటైతే మానసికంగా కృంగిపోయిన అనుభవాలు కొన్ని. చూడండి, కొన్నిసార్లు నీకు వచ్చిన వ్యాధులను బట్టి వచ్చే బాధ కన్నా ఆ వ్యాధిలో నేను వదిలిపెట్టేసే వాళ్ళు ఉంటారు చూసావా, నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, అక్కడ వచ్చే ఆ మానసిక క్షోభ చాలా భయంకరమైంది. బహుశా ఆ వ్యక్తి అలాంటి పరిస్థితులు గుండానే వెళ్ళాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఇష్టమైతే ప్రభు నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వానిని ముట్టి అతన్ని స్వస్థపరిచాడని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. కుష్ఠవ్యాధి తగ్గిపోయిన తర్వాత ఎవరైనా అతను ముట్టుకుని ఉండొచ్చు, హత్తుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభువుల మహత్యం ఏంటో తెలుసా? ఆ వ్యాధి ఉండగానే, ఆ పరిస్థితిలోనే ఆ వ్యక్తిని ముట్టాడు అని బైబిల్ సెలవిచ్చింది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం పాపులమై ఉండగానే, మనం పరిశుద్ధులమైనప్పుడు యేసు ప్రభు మనల్ని కౌగిలించుకోలేదు. మనం పరిశుద్ధులం అయిన తర్వాత యేసు ప్రభు మనల్ని హత్తుకోలేదు. మనం పాపులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, శత్రువులమై ఉండగానే యుక్త కాలమున సరైన సమయంలో యేసయ్య మన కోసం తన ప్రాణం అర్పించారు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన తప్ప నీకు ఆశ్రయదుర్గం లేరు. ఈరోజు నీ ప్రతికూల పరిస్థితుల్లో నేను విడుదల చేయగలిగిన ఆయన మాత్రమే. కాబట్టి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వైపు చూడు. నీ ఆశ్రయదుర్గం అనే దేవుడు ఆయన. కీర్తనకారుడు ఎన్నో చోట్ల ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ఆశ్రయదుర్గం నీవే, నా ఆధారం నీవే ప్రభా, నా రక్షణకు నా మహిమకు ఆధారం నీవే అని ప్రభువును స్తుతించాడు. శత్రువుల్ని చుట్టూ చేరి వలలు ఒడ్డి నేను చిక్కించాలని ప్రయత్నం చేసిన సమయంలో దేవుని మీద మాత్రమే ఆధారపడు. అసాధారణ అద్భుతాలు చూస్తావు. శత్రు పన్నాగములు దేవుడు పటాపంచులు చేసి నీకు గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ నీ పక్షంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. నీవు మా పట్ల కలిగి ఉన్న ప్రతి మంచి ఉద్దేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు వందనాలు. శత్రువులు మా చుట్టూ చేరి వలలు ఒడ్డి మమ్మల్ని చిక్కించాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో మా ఆశ్రయదుర్గము నీవే, మా మహిమకు, మా రక్షణకు, మా విజయానికి కారణం నీవే గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఈ వాగ్దాన సందేశాన్ని వింటూ ఉండగా ప్రతి ఒక్కరిని ఆత్మలో బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. నీ శక్తితో, నీ బలంతో, నీ ప్రభావంతో ప్రతి ఒక్కరిని నింపండి, కనికరించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి. శ్రమల్లో, ఇబ్బందుల్లో, వేదనలో, కన్నీటిలో ఉన్న వారిని లేవనెత్తి ఉన్నత శిఖరాల మీద వారిని నిలబెట్టండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి సర్వోత్తమమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. అంతర్జాతీయ పరిచర్లు నిర్వహించు 4వ ప్రపంచ తెలుగు క్రైస్తవ మహాసభ తేదీ 2025 నవంబర్ 4, 5, 6 మంగళ, బుధ, గురువారములు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. స్థలం క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి. వాక్యోపదేశకులు దైవజనులు అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, రెవరెండ్ డాక్టర్ ఏబి జోసెఫ్ కిషోర్ గారు, డాక్టర్ జాన్ వెస్లీ గారు, రెవరెండ్ శేఖర్ గారు, రెవరెండ్ శాండీ ఆండర్సన్ గారు, పాస్టర్ ఎం జ్యోతిరాజ్ గారు, రెవరెండ్ పాల్ ఇమ్మాన్యుయల్ గారు, రెవరెండ్ కాలేబ్ గారు, శ్రీమతి గ్లోరీ కాలేబ్ గారు, శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు, శ్రీమతి నిస్సీ పాల్ గారు దేవుని వాక్యం అందించి ప్రతి ఒక్కరి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అద్భుత సందేశాలు, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మధుర సంగీతం, రక్షణ సాక్ష్యములు, ప్రత్యేక ప్రార్థనలు. మరిన్ని వివరములకు సంప్రదించండి 90033377 మరియు 90033355. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు
జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.